మూసి అందాల రాశి నది సమగ్రాభివృద్ధి పనులకు త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారట తెలంగాణ గవర్నమెంట్. అది 12లోగా రీఎంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి ఈ కాలేజీల వాళ్ళంతా కూడా తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరించారు. మరి ఏపీలో ఎట్లా ఉందో. బాబు బ్యాచ్ దుష్ప్రచారమే, జగన్ పాలన సురక్షితం, అప్పట్లో కల్తీ మద్యం జాడే లేదు, అక్రమ కల్తీ మద్యం సేవించిన కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు, ఏ ఒక్కరూ అస్వస్థతకు గురి కాగలేదు, ఎవరూ మరణించలేదు, కల్తీ మద్యం తాగి వేల మంది మృతి చెందారని చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలే తేల్చిన కేంద్ర హోంశాఖ నివేదిక అంటూ ఇచ్చారు. మరి ఇప్పుడు ఇన్ని అబద్ధాలు చెప్పినందుకు మరి సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కానీ మరి అప్పుడు అన్ని కేసులు పెట్టాలా ఈ సోషల్ మీడియా వీళ్ళు చెప్తున్న రూల్స్ ప్రకారం? దీపావళికి 3 లక్షల గృహప్రవేశాలు, నవంబర్ నుంచి ట్రూ అప్ ఛార్జీల తగ్గింపు, 10 లక్షల పెట్టుబడులు వచ్చాయని ఒకసారి. అట్లాగే ఈ వైకాపా ఛార్జీలకి విద్యుత్ ఛార్జీలకి షాక్ ఇచ్చిందంట. మరి ఇప్పుడు ఈయన తగ్గిస్తున్నానంటున్నారు. ఇందాకే విన్నాం ఒక మిత్రుడి చెప్తుంది. ఇదంతా పెంచి కొంత వాళ్ళు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఆగ్రహిస్తే అప్పుడు తగ్గించారండి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా అబద్ధాలు అవుతాయా నిజాలు అవుతాయా? దీపావళి నాటికి 3 లక్షల గృహాలు ఈయన కట్టినవా గతంలో కట్టినవా? ఈయన కట్టుంటే కూడా మంచిదే, మనకేం అభ్యంతరం లేదు.